హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో నేనేదో ఒక ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే నేను ప్రస్తుతానికి కూర్గ్లో ఉన్నాను అనమాట. నైట్ వచ్చాను, నైట్ ట్రావెల్ చేసి వచ్చాను. సో నైట్ అంతా చీకటిగా ఉంది కాబట్టి నేను లాగ్ అయితే చేయలేదు నైట్ నేను. సో నేను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ చేరి వచ్చాం అనమాట. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాను. ఇక్కడ ఉడిపి హోటల్ కనబడుతుంది కదా, సో ఆ ఉడిపి హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చేసాను ఉడిపి హోటల్లో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మండలపట్టి వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరు వచ్చామంటే నేను, దాని తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. కార్లో వచ్చాను. ఇది బైక్ రైడ్ అయితే కాదనమాట, డ్రైవ్ చేసుకొని వచ్చాను కార్లో. సో నైట్ బయలుదేరాను బెంగళూరు నుంచి. మిడ్ నైట్ బయలుదేరడం వల్ల నేను లాగ్ అయితే చేయలేదు నైట్ అంతా. సో నా కార్ అయితే అక్కడ చూడొచ్చు. XUV700 అనమాట నాది కారు. చూపిస్తాను నేను కారు. సో ఇదే అనమాట నా కార్. సో ఇక్కడే ఆడ ఉడిపి గార్డెన్ అని ఉంది కదా, సో అక్కడే అనమాట మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడే. సో ఇక్కడ నుంచి మండలపట్టి వెళ్దాం. సో మండలపట్టి వెళ్ళేసి అక్కడ వ్యూ పాయింట్ అనుకుంటా. సో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో వెళ్ళి వ్యూ పాయింట్ చూసుకునేసి అండ్ దెన్ అక్కడ నుంచి డిసైడ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి. టైం ఉంటే స్టే కూడా ఆల్రెడీ బుక్ చేశాను, చెప్తాను మీకు స్టే ఎక్కడ బుక్ చేస్తాను ఏంటి అనేసి. సో స్టేలో వచ్చి నేను వాళ్ళు కనుక్కుంటే చెక్ ఇన్ వచ్చి 4 o'clock అన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. స్టే అయితే నాకు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే టెంట్ స్టే అనమాట అది. చెప్తాను వెళ్తూ చెప్తాను ఎక్కడ బుక్ చేస్తాను ఏంటి అనేసి. లెట్స్ గో. మేమైతే హోటల్ నుంచి బయలుదేరేసాం. చెప్పాను కదా మండలపట్టి వెళ్తున్నాను. నాకు ఎగ్జాక్ట్లీ ఒక 17 kilometers అయితే ఉంది. 47 minutes జర్నీ అని చూపిస్తుంది. రోడ్ అయితే బాగానే ఉంది, ఓకే. క్లైమేట్ కొంచెం ఎండగానే ఉంది. సో ఇంక నేను డైరెక్ట్గా మిమ్మల్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుస్తాను. నాకు తెలిసి అక్కడికి ఈ వెహికల్ అయితే అలో చేయరు అంటే ఈ వెహికల్ వెళ్దనమాట. 4x4 జీప్ ఉంటేనే వెళ్తుంది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టాప్ వస్తుంది, అక్కడ నిలిపేసి వెహికల్ మన పర్సనల్ వెహికల్స్ అక్కడ ఆపేసి అక్కడ 4x4 జీప్స్ దొరుకుతాయి. మనం కావాలంటే ఆ జీప్స్ని హైర్ చేసుకొని పైకి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా నేను అక్కడికి పార్కింగ్ ఏరియా ఉంది కదా, 4x4 వెహికల్స్ రెంట్కి దొరుకుతాయి కదా, సో పార్కింగ్ ఏరియా అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒకేసారి అక్కడికి లాక్ చేస్తాను. సో గైజ్ నేనైతే పార్కింగ్ ఏరియాకి వచ్చేసాను అనమాట. సో వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాను, చూడొచ్చు. కనబడుతుందా? మీకు ఎట్లా చూపిస్తానులే. సో వెహికల్ అయితే నేను ఇక్కడ పార్క్ చేశాను అనమాట. ఇక్కడ బాగానే ఉంది, నీడగా ఉంది కొద్దిగా. సో అందుకోసం ఇక్కడ పార్క్ చేశాను. ఇక్కడైతే ఒక వాటర్ ఫ్లో లాగా ఉందన్నమాట, స్ట్రీమ్ లాగా చిన్నదిగా. చాలా కొంచెం పెద్దదిగానే ఉంది. సో మేమైతే ఒక వెహికల్ అయితే మాట్లాడాము, జీప్ అనమాట. సో అతను 3000 rupees అడిగాడు. మామూలుగా అయితే 3000 rupees ఒక వెహికల్కి, 3000 rupees ఒక 5-6 members అనమాట మామూలుగా అయితే. నేనేం చేశాను అంటే మేము ముగ్గురం ఒక వెహికల్ మాట్లాడుకున్నాము, ఎందుకంటే మాకు కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి అంతా బాగుంటుంది కాబట్టి మేము ముగ్గురం ఒక వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. సో ఇదే జీప్. సో జీప్ అయితే బయలుదేరేసింది.
సో గైజ్ నేనైతే పార్కింగ్ ఏరియాకి వచ్చేసాను అనమాట. సో వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాను, చూడొచ్చు. కనబడుతూ ఉందా? మీకు ఎట్లా చూపిస్తానులే. సో వెహికల్ అయితే నేను ఇక్కడ పార్క్ చేశాను అనమాట. ఇక్కడ బాగానే ఉంది, నీడగా ఉంది కొద్దిగా. సో అందుకోసం ఇక్కడ పార్క్ చేశాను. ఇక్కడైతే ఒక వాటర్ ఫ్లో లాగా ఉందన్నమాట, స్ట్రీమ్ లాగా చిన్నదిగా, చాలా కొంచెం పెద్దదిగానే ఉంది. సో మేమైతే ఒక వెహికల్ అయితే మాట్లాడాము, జీప్ అనమాట. సో అతను 3000 రూపీస్ అడిగాడు. మామూలుగా అయితే 3000 రూపీస్, ఒక వెహికల్కి 3000 రూపీస్, ఒక 5-6 మెంబర్స్ అనమాట మామూలుగా అయితే. నేనేం చేశాను అంటే మేము ముగ్గురం ఒక వెహికల్ మాట్లాడుకున్నాము, ఎందుకంటే మాకు కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి అంతా బాగుంటుంది కాబట్టి మేము ముగ్గురం ఒక వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. సో ఇదే జీప్. సో జీప్ అయితే బయలుదేరేసింది.
ఇక్కడ దాకా మనకి జీప్ వస్తుంది. సో జీప్ వెనకాల కనబడతాం కదా ఆ పార్కింగ్ ఏరియాలో అయితే జీప్ మేము నిలిపేసాము. సో అక్కడి నుంచి ఆ జీప్ పార్కింగ్ ఏరియా నుంచి ఏం చేయాలంటే బాగా నడిచెళ్ళాలన్నమాట. సో ఆడ మీకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్టెప్స్లో నుంచి ఎట్లా నడిచిపోవాలన్నమాట. ఆ పైన వ్యూ పాయింట్ వచ్చి మీకు ఆ పైన ఎక్కడో ఉండదు వ్యూ పాయింట్, అక్కడ దాకా ఈ స్టెప్స్లో నడిచిపోవాలి. సో మీకు స్టెప్స్ చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట స్టెప్స్. ఈ స్టెప్స్లో ఇలా అలా వెళ్తారు కదా చూడొచ్చు మీరు. సో అలాగే స్టెప్స్లో అలా వెళ్ళి పైకి వెళ్ళి వ్యూ పాయింట్ అనమాట. మేమైతే ఈ ప్లేస్ చేరుకున్నాం అనమాట. సో మేము ఇక్కడ చేరుకున్న దాదాపు ఒక 45 మినిట్స్ 1 అవర్ అయితే అవుతుంది. సో ఇంతసేపు మేము ఫొటోస్, దాని తర్వాత డ్రోన్ కూడా ఫ్లై చేశాను. డ్రోన్ వీడియోస్ అయితే కంపల్సరీ వేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను డ్రోన్ వీడియోస్. సో సరౌండింగ్స్ చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం పెద్ద పీక్ అనమాట. సో ఈ పీక్ మీద జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది కదా. సో యా అదే అనమాట వ్యూ పాయింట్, వెనక కనబడుతుంది కదా. సో అది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరేసి మడికేరికి వెళ్ళాలనుకుంటున్నాము. కింద కూర్గ్కి వెళ్ళేసి జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి అండ్ దెన్ మా చెక్ ఇన్ అవ్వాలన్నమాట. మేము స్టే చేస్తున్నది వచ్చి టెంట్ స్టే. మీకు డీటెయిల్స్ చెప్తాను నేను. టెంట్ స్టే అనమాట. సో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి. ఇంకా టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10:30 అయితే అవుతుంది. మా చెక్ ఇన్ టైమింగ్ వచ్చి 4 అనమాట. సో సి ఓకే గైస్, ఇంకా నేను వెళ్ళేసి కింద పార్కింగ్ ప్లేస్లో జీప్ ఉంది కదా, మనం హైర్ చేసిన జీప్, అక్కడికి వెళ్ళిన తర్వాత లాగ్ చేస్తా. సో గైస్ మేమైతే పార్కింగ్ ఏరియాకి వచ్చేసాం. పార్కింగ్ ఏరియాకి వచ్చేసి వెహికల్ అయితే ఎక్కేసాం అనమాట. చూడొచ్చు.
సో నేను ఇది వచ్చేటప్పుడు 360 degrees అయితే రికార్డ్ చేశాను. ఎలా ఉంటుందండి వీడియో ఎడిట్ చేసి అయితే వేస్తాను 360 degrees. సౌండ్ ఎక్కువగా ఉంది జీప్. సో గైస్ మేమైతే కిందకు వచ్చేసాం అనమాట. సో మండలపట్టికి వెళ్ళేసి డౌన్ పార్కింగ్ పెట్టాం కదా మేము, వెహికల్స్ అక్కడికి వచ్చేసాం. సో నేను వెళ్ళింది ఈ వెహికలే, జీప్ ఉంది కదా, సో ఇదే అనమాట. మొత్తం జీప్కి 3000 రూపీస్ తీసుకుంటారు. సో మేము ముగ్గురే వెళ్ళడం వల్ల మేము ఒక ఫుల్ జీప్ను మాట్లాడుకొని ముగ్గురే వెళ్ళామన్నమాట. పైన మండలపట్టిలో డ్రోన్ ఫ్లై చేశాను కదా, సో డ్రోన్ నాట్ అలౌడ్ అంట. నాకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నారు డ్రోన్ అలౌడ్ లేదు అని చెప్పేసి. నేను మొత్తం తీసుకున్న తర్వాత డ్రోన్ అంతా రికార్డ్ చేసి డ్రోన్ డౌన్ చేసి వచ్చేటప్పుడు కింద పార్కింగ్లో చెప్తున్నారు డ్రోన్ అలౌడ్ లేదు, మీరు పట్టుకుంటారు, అక్కడ ఫారెస్ట్లో పట్టుకుంటారు, 5000 రూపీస్ ఫైన్ అది ఇది అని చెప్పారనమాట. నేను ఇంకేం చేస్తాను రా బాబు, చూద్దామని చెప్పి వచ్చేస్తాను, కానీ ఎవరు పట్టుకోలే. దట్స్ ఓకే, గుడ్ లక్ అనమాట, అంతే, ఇంకేం లేదు. సో చూడొచ్చు కదా నీ కార్ అయితే నేను నీళ్ళలోనే పార్కింగ్ చేశాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇది పార్కింగ్, ఇక్కడ పార్క్ చేశాను కదా. సో మేము నైట్ బయలుదేరని చెప్పాం కదా, నేను ఎక్కడ రూమ్ కూడా తీసుకోలేదు. సో ఇక్కడ స్నానం చేస్తామని అనుకుంటున్నాను. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, నీళ్ళు ఉంది కదా, ఇక్కడ స్నానం చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అప్ చేసి వెళ్ళిపోవచ్చు. లెట్స్ సీ. సో ఓకే గైస్, ఇక్కడ స్నానం చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ స్నానం చేస్తే చూస్తాను, అట్లేదంటే ఇంకా బయలుదేరేస్తాను. ఇక్కడ నుంచి బయలుదేరి మా స్టే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్లో ఉందన్నమాట స్టే, అంతే. 7 కిలోమీటర్స్ ఉండేది, పెద్దగా లేదు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి, ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అంత దూరం 20 కిలోమీటర్స్ ఉంది. 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ రావడం లేకపోతే ఇక్కడ స్టే చేయడం తెలియట్లేదు. ఇంకా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలా. మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు ఏంటి అనేసి. గైజ్ ఇప్పుడే మేమైతే లంచ్ కూడా చేసాం అనమాట. సో లంచ్ వచ్చి ఇక్కడ ఒక చిన్న హోటల్ లాగా ఉంది, ఏదో ఇది రైడర్స్ కేఫ్ అని చెప్పేసి. సో ఇదే మేము లంచ్ కూడా ఫినిష్ చేసాం. సో ఈ హోటల్ అనమాట, అక్కడ ఉంది కదా హోటల్, అదే అనమాట లంచ్. సో ప్రస్తుతానికైతే ఇంకా మేము బయలుదేరేస్తాం ఇక్కడ నుంచి. ఇది వచ్చి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. సో మనకి ఇట్లా వెళ్దామంటే మనకి మార్నింగ్ మనం పీక్ వెళ్ళాం కదా, మండలపట్టి వెళ్ళాం కదా. సో మండలపట్టి కూడా ఇట్లే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఇట్లే వెళ్ళాలి. దీనికి కూడా మా స్టే కూడా ఇక్కడికి వెళ్ళాలి. స్టే చెప్తాను పోయేటప్పుడు ఎక్కడ ఏంటి, ఆ స్టే రీచ్ అయిన తర్వాత చెప్తాను అనమాట ఏముంటుంది స్టే ఏంటి అనేసి. సో అట్లా లేదంటే రేపు చెప్తాను, రేపు ఒక పార్ట్ ఉండొచ్చు అనమాట, తెలీదు నాకు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ ఏంటంటే కోటియాబి వాటర్ ఫాల్స్ అనమాట. పక్కనే ఉంటుంది, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం ప్రస్తుతానికి. సో ఇది లెంత్ రావడం వల్ల వీడియో నేనైతే ఈ పార్ట్ ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి పార్ట్ 1 అనమాట. సో దిస్ ఇస్ పార్ట్ 1. పార్ట్ 1 ఆ వాటర్ ఫాల్స్ నుంచి కంటిన్యూ చేస్తాను, లేకపోతే వీడియో లెంత్కి వచ్చేస్తుంది కాబట్టి. సో మీరు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ ఉంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను మిమ్మల్ని పార్ట్ 2 వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.